ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎవరైనా కార్ తీసుకుని బయలుదేరి వెళ్తే వాళ్ళకి తెలియని భయం కలుగుతూ ఉంటుంది. ఆ భయంతో ఎలా పోరాడాలి, ఎలా బయటపడాలి, దానికి వైద్యం ఏంటి? ఆ పరిష్కారంతో వస్తున్నారు మన తర్వాతి ఐడియా బాస్. మురాదాబాద్ నుంచి ధనుంజయ్, ఇంకా హరిద్వార్ నుంచి అభిమన్యు. నమస్తే. నమస్తే. ఈ వేదికకి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. చాలా థ్యాంక్స్ సార్. సరే, మీ పిచ్కి మీరు సిద్ధంగా ఉన్నారా? రెడీగా ఉన్నాం. రెడీనే. ప్రతీక్, టైటన్స్, మాకు మీ అనుమతి ఉంటే మేము ప్రతీక్ని మాతో పాటు తీసుకువెళ్ళి ఒక చిన్న ఆట ఆడతాం, ఓకేనా? ఖచ్చితంగా. ప్లీజ్. ఇక్కడ చూసామంటే ఇది ఇండియాకి చెందిన ఒక మామూలు వీధి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే, మీరు మీ ఫేవరెట్ కార్ని ఇక్కడ పార్క్ చేయాలి. చాలా సింపుల్. మీ టైం ఇప్పుడు మొదలయ్యింది. అరే లేదు లేదు లేదు, అది హాస్పిటల్ డోర్ నంబర్ 4. అక్కడ పార్కింగ్ అలౌడ్ లేదు కదా. లేదు ప్రతీక్, ఇది మా స్కూల్ మెయిన్ గేట్. ఇక్కడ పార్క్ చేయడానికి మా సెక్యూరిటీ అంగీకరించడు. ఏదో ఒక చోటు ఉంటుంది కదా. అరే లేదు, అది మెట్రో కన్స్ట్రక్షన్ సైట్ ప్రతీక్, అక్కడ బండి టో చేస్తారు. మరి ఈ కార్ని ఏం చేయను? మీ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ రోజు మేము ఇక్కడికి వచ్చాము. ప్రతీక్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. ఇది చాలా ప్రాక్టికల్ ప్రాబ్లం, మనం డైలీ ఫేస్ చేస్తూనే ఉంటాం. సో టైటన్స్, ఈ రోజు కమ్యూటర్స్కి పెద్ద డిస్టెన్స్ ఏమీ లేదు, కానీ వాళ్ళు డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత పార్కింగ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఈ పార్కింగ్ సమస్య జస్ట్ మీకు నాకు వచ్చే సమస్య కాదు. ఈ రోజు డేట్లో ఇదొక నేషనల్ ఇష్యూ అయిపోయింది. ఒక లీడింగ్ సర్వే ప్రకారం ఒక నార్మల్ కార్ ఓనర్ సంవత్సరానికి 120 గంటలు, అంటే దాదాపు 5 రోజులు కేవలం పార్కింగ్ కోసం టైం వేస్ట్ చేస్తున్నారు. అలాగా 5 రోజులు మనం ఏమేం చేయొచ్చు ఆలోచించండి. వైఫ్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు కదా. అంతేకాదు, పైగా ఢిల్లీ లాంటి సిటీలో ఒక్క రోజుకి 1 కోటి బండ్లు పార్క్ అవుతున్నాయి. కానీ పార్కింగ్ స్పాట్ కి అఫీషియల్ నంబర్ ని చూస్తుంటే 94,000. అంటే ఒక్క పార్కింగ్ స్పాట్ లో 106 బండి పార్కింగ్ స్పాట్ వెతుకుతున్నారు. ఢిల్లీ పోలీసులకి కేవలం పార్కింగ్కి సంబంధించిన కేసులు 250కి పైగానే వస్తూ ఉన్నాయి. టైటన్స్, ఇప్పుడు మీరే చెప్పండి, పోలీసులు లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేస్తారా, లేదంటే శర్మ గారి, చోప్రా గారి కార్లని పార్క్ చేస్తారా? మన ఇండియాలో ఆటోమొబైల్ సెక్టర్ ఎదుగుదలని చూస్తుంటే వాహనాలు కొనే సంఖ్య రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. అప్పుడు పార్కింగ్ సమస్య అంతకన్నా వేగంగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించాలని మేము మీకు ఒకటి తీసుకొచ్చాము. నమస్తే టైటన్స్, నేను డిప్యూటీ కమాండెంట్ ధనంజయ్ భాద్వాజ్, రిటైర్డ్. నా పేరు అభిమన్యు సింగ్. మేం మీకోసం తీసుకొచ్చాం బ్లిప్ యాప్. బ్లిప్ ఈ ప్రపంచానికి మొదటి పార్కింగ్ యాప్. ఈ యాప్ ద్వారా మీరు మీ బండిని ఎప్పుడైనా ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు, అది కూడా 2 నిమిషాల్లో. టైటాన్స్, ప్రస్తుతానికి మేము ఈ ఫెసిలిటీని మాల్స్, హాస్పిటల్స్, స్మార్ట్ సిటీకి ప్రొవైడ్ చేస్తున్నాం. కానీ మా కళ, మేము మీ సాయంతో ఈ ఫెసిలిటీని ఈ దేశంలోనే ప్రతి చోటికి తీసుకురావాలనుకుంటున్నాం. అందుకోసం మేము మిమ్మల్ని అడుగుతోంది 1.5 కోటి అగైన్స్ 2.5% ఈక్విటీ అవర్ కంపెనీ. సో టైటన్స్, మీరు మా ఈ డీల్ ని సేఫ్ గా పార్క్ చేయాలనుకుంటున్నారా? ప్రాబ్లం చాలా జెన్యున్ గా ఉంది, చాలా మంచి సొల్యూషన్ అనిపిస్తుంది. సో ఈ యాప్ ఎలా పనిచేస్తుందో కొంచెం చెప్పండి, ఇంకొంచెం వివరంగా చెప్పండి. సార్, ఇప్పుడు నేను మీకు ఈ యాప్ డెమో చూపిస్తాను. మీరు జస్ట్ మా యాప్లోకి వెళ్ళాలి. అక్కడ మీరు బుక్ ఇన్స్టెంట్ వ్యాలని క్లిక్ చేయాలి. మీరు ఈ యాప్ లోపలికి వెళ్ళి జస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలో ఆ లొకేషన్ క్లిక్ చేయండి, దాన్ని కన్ఫర్మ్ చేయండి. ఇంకంతే, మీరు అక్కడ రిలాక్స్డ్గా వెళ్ళండి. మీరు ఆ లొకేషన్కి వెళ్ళేలోగా మా అటెండెంట్ మీకోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. చూస్తుంటే మీకు అర్థమవుతుంది మా అటెండెంట్ మీకు అప్డేట్ అయిపోయారు. ఇందులో పార్కింగ్ రేట్స్ కూడా ముందే ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళండి, ఓటీపీని వెరిఫై చేయండి. సరైన వ్యక్తి దగ్గర అడిగి తిడుతున్నారని చూసుకోండి. అబ్బా, నన్ను క్షమించండి, సరైన వ్యక్తికి ఇస్తున్నారని చూసుకోండి. పార్కింగ్ అని చెప్తే తిట్లో గుర్తుకొస్తున్నాయి. మీరు అక్కడికి వెళ్ళాక మీ బండిని తీసుకుని వాళ్ళు పార్క్ చేసేస్తారు. మీరు దాన్ని లొకేట్ చేయొచ్చు. బండి ఇమేజెస్ కూడా మీకు యాప్లో కనిపిస్తాయి. మీరు తిరిగి వెళ్ళాలనుకున్నప్పుడు గెట్ మై కార్ని క్లిక్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. ఇక మీ బండి అక్కడే డెలివరీ అయిపోతుంది. మొత్తం డీటెయిల్స్ అంతా మీరు ఇక్కడే ట్రాక్ చేసుకోవచ్చు. మా డ్రైవర్స్ లైవ్ లొకేషన్ కూడా మీరు ట్రాక్ చేయొచ్చు. ఇంకెప్పుడు కావాలన్నా, ఏ మోడ్లో కావాలనుకున్నా పేమెంట్ మీరు ఆ ప్రకారం చేయొచ్చు. మీరు క్యాష్లో పే చేయాలనుకుంటే పే చేయొచ్చు. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ అబ్సల్యూట్లీ మ్యాజికల్. ఇట్స్ దాట్ కన్వీనియంట్.
ప్లీజ్ ఈ ఐడియా ఎలా వచ్చిందో చెప్పండి. ప్రతి అబ్బాయి జీవితంలో ఒక బకెట్ లిస్ట్ అంటూ ఉంటుంది. నేను సంపాదించడం మొదలు పెట్టగానే ఈ విషయాలు చేయాలని అనుకుంటారు. సో ప్రతి నా బకెట్ లిస్ట్ లో ఉన్న ఒక విషయం ఒక లగ్జరీ కార్ తీసుకోవాలని. అలాగా. సో దాదాపు 2018లో నేను ఒక ఎంట్రీ లెవెల్ లగ్జరీ కార్ ని కొనేంత డబ్బులు చేర్చి పెట్టాను. చెన్నై నుంచి బండి కొనుక్కున్నాను అండ్ మా అమ్మని ఎక్కించుకుని ఒక రౌండ్ తీసుకువెళ్ళాలని ఆశపడ్డాను. ఆవిడకి నచ్చుతుంది అనుకున్నా. అప్పుడే నా ప్రియమైన మిత్రుడు, అప్పుడు తను స్టీల్ అథారిటీలో పనిచేస్తుండేవాడు. ఇతనేమో అప్పుడే నేను వస్తాను, మనందరం కలిసి వెళ్దాం అన్నారు. అప్పుడు అమ్మ దగ్గర ఒక పాత ఫోన్ ఉండేది. నేను అమ్మతో, అమ్మ కరులు బాగా వచ్చాము, ఇక్కడ ఒక ఫేమస్ మార్కెట్ ఉంది, గఫార్ మార్కెట్, ఇది ఎలక్ట్రానిక్స్ కి ఫేమస్, పదండి మీకు కొత్త ఫోన్ కొనిస్తానని చెప్పాను. దాదాపు 20-25 నిమిషాలు నేను బండి పార్కింగ్ కి వెతుకుతున్నా. అస్సలు దొరకదే. కొద్ది సమయం తర్వాత నీలం రంగులో ఒక టీషర్ట్ అతను చూశాను. అతను టీషర్ట్ మీద పార్కింగ్ గురించి రాస్తుండటం గమనించా. సో పార్కింగ్ వాళ్ళు దొరికారని అనుకున్నాను. కానీ రోడ్ సైడ్ లో అతను ఒక చోటుని చూపించి బండిని ఇక్కడ పార్క్ చేసి అన్నాడు. అతను నాకు మున్సిపాలిటీ పేరులో ఉన్న ఒక రిసిప్ట్ ఇచ్చారు. మేము ఫోన్ కొని 2 గంటల తర్వాత వచ్చి చూస్తే బండి కనబడలా. నాకు ఇంకప్పుడు అసలు కాలు చేతులు ఏం ఆడలేదు. మేము అతని దగ్గర బండి తీసుకురా అని అడిగాం. అందుకు అతను ఏమన్నాడంటే, సార్ 40 రూపాయలైంది, బండి సమస్య ఏంటో మీరే చూసుకోండి అన్నాడు. మీరే చూసుకోండి అంటే దానికి ఏంటి అర్థం అని అడిగా. అందుకు అతను ఏమన్నాడంటే, రిసిప్ట్ లో ఏం రాసిందో చదవండి. మీరు ఎక్కడ బండి పార్క్ చేసినా సరే ఆ రిసిప్ట్ లో మీకు చిన్నగా రాసి పెట్టుంటారు, పార్కింగ్ ఇస్ అట్ ఓనర్స్ రిస్క్. మేమప్పుడు లోకల్ అథారిటీస్కి కాల్ చేసాం. మాకు అప్పుడు ఏం అర్థమైందంటే బండి ఏం దొంగతనం జరగలేదు, బండిని అక్కడి నుంచి టో చేసుకుని వెళ్ళారు. నా ప్రశ్న ఏమిటంటే, బండి పార్కింగ్లో ఉన్నప్పుడు ఎందుకు టో చేసుకుని వెళ్ళారు? అందుకు సమాధానం నాకు ఇప్పటివరకు దొరకలేదు. అక్కడే నాకు ఈగో హర్ట్ అయింది. దాదాపు అక్కడ 6 బండ్ల వరకు పార్క్ చేశారు. అప్పుడు నాకు ఇది నాకు మాత్రం జరుగుండేది కాదనిపించింది. సో అక్కడి నుంచి ఒక చిన్న ప్యాసివ్ రీసెర్చ్ వల్ల మా జర్నీ మొదలయ్యింది. దాదాపు 1.5 సంవత్సరం పార్కింగ్ మార్కెట్ గురించి ప్రాపర్ రీసెర్చ్ చేశాం. ఆఖరికి అందులో డేటాను చూసినప్పుడు మా కళ్ళు తిరగడం మొదలయ్యాయి. ఇండియాలో దాదాపు 93% పార్కింగ్ ఇండస్ట్రీ ఇంకా అన్ఆర్గనైజ్డ్ గానే ఉంది. ద సో కాల్డ్ పార్కింగ్ టికెటర్స్ ఎన్నో చోట పార్కింగ్ మాఫియాస్ గా ఆపరేట్ చేస్తున్నారు. అప్పుడే మాకు సరిగ్గా మేము అనుకున్న దానికన్నా ఈ సమస్య చాలా పెద్ద సమస్య అనిపించింది. దీని ద్వారా ప్రజల జీవితాల్లో పెద్ద మార్పుని తీసుకురావచ్చు అనుకున్నాం. సో మా దగ్గర ఒక మంచి సేవింగ్స్ వచ్చినప్పుడు, 1.5 year పని చేయకుండా ఇంట్లో ఉండాలనుకున్నప్పుడు, బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసే సత్తా ఉన్నప్పుడు అప్పుడే మేము లాంచ్ చేసాం పార్క్ మేట్. అదే ఇప్పుడు మీ దగ్గర ఉన్న బ్లిప్. సో ఇదే మా జర్నీ. మీరు ఒక మంచి డిఫెన్స్ జాబ్ ని వదిలేసి స్టార్ట్అప్ కోసం రిస్క్ చేశారు. ఫ్యామిలీస్ కూడా మీకు సపోర్ట్ చేశాయా? నేను అదే అడగాలనుకున్నాను. మీ అమ్మగారు ఏమన్నారు? నేను మా అమ్మతో ఇది మొదటిసారి చెప్పినప్పుడు, అమ్మ నేను నా పని వదిలేసి ఈ పార్కింగ్ సమస్యని నేను పరిష్కరించబోతున్నానని చెప్పినప్పుడు అప్పుడు మా అమ్మ చాలా అందమైన ఒక లైన్ చెప్పింది. ఇప్పుడు లగ్జరీగా కార్లో వెళ్లకుండా నువ్వు కార్ని పార్క్ చేయబోతున్నావా? బిజినెస్ విషయం వాళ్ళకి వదిలేస్తున్నాను, నేను నా ప్లేస్ లో కూర్చుంటాను. థ్యాంక్ యూ ప్రతీక్. నమస్తే అభిమన్యు ఇంకా ధనంజయ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్. ఇప్పుడు నేను అడగాలనుకున్నది ఏంటంటే, ఈ సర్వీస్ లో వాల్యూ దొరకడం కోసం మీకు ఎంత టైం పడుతుంది? అండ్ రెండోది, మీరు హాస్పిటల్, మాల్స్, పబ్లిక్ ప్లేస్ లో పార్క్ చేస్తున్నారు కదా, ఒకవేళ అక్కడ పార్కింగ్ ఫుల్ అయిపోయిందంటే అప్పుడు మీరు ఎక్కడైనా దూరంగా పార్క్ చేస్తారా? అప్పుడు మీరు కార్ని ఎంత దూరంలో పార్క్ చేస్తారు? అండ్ ఇంకా మీరు కార్ తిరిగి తీసుకొచ్చేటప్పుడు మీరు కార్ ఎంతసేపట్లో తీసుకొస్తారు? మీరు యాప్ లో లాగిన్ చేసినప్పుడు మీకు అందులో ఒక నోట్ వస్తుంది. అట్లీస్ట్ మీరు 10 నిమిషాల ముందున ఏ లొకేషన్కి వస్తున్నారో ఆ లొకేషన్ ని పెట్టమని. ఇప్పుడు రోజు మేము దాదాపు 7,500 కార్ని పార్క్ చేస్తున్నాం వేరే వేరే లొకేషన్స్ లో. అందులో యావరేజ్ టైం 6 to 7 minutes ఉంటుంది అంతే. మినిమం ప్రతి 500 మీటర్లకి మా వ్యాలీ ఒకళ్ళు ఉంటారు. మేము యాక్చువల్ గా వాళ్ళని బ్లిప్ అటెండెంట్ అని చెప్తాం. ఖచ్చితంగా వాళ్ళు ఆ డ్యూరేషన్ లోపు వచ్చేస్తారు. మాకు వర్స్ట్ కి సినారియో ఎప్పుడంటే, చాలా పీక్ కార్స్ లో లేదా ఫెస్టివల్స్ లో లేదా స్పెషల్ మూవీ రిలీజ్ అయినప్పుడు. అప్పుడు పికప్ లో ఎక్కువ టైం తీసుకోదు. డెలివరీ అప్పుడు అంటే గెట్ మై కార్ ఇచ్చినప్పుడు మా యాప్ అప్పుడు స్మార్ట్ గా క్యాల్కులేట్ చేసి డిస్టెన్స్, టైం, ట్రాఫిక్ ఇంకా పార్కింగ్ పాత ట్రెండ్స్ బట్టి దాన్ని రీడ్ చేసి మీకు బండి రావడానికి 10, 11, 13 నిమిషాలు అవుతుందని ప్రిడిక్ట్ చేసి చెప్తుంది. బట్ ఇందులో తేడా ఏమిటంటే, మీరు యాప్ లో గెట్ మై కార్ ఇచ్చినప్పుడు బండి రావడం 12 నిమిషాలు పడుతుందని మీకు ముందే చెప్తుంది. సో మీ బండి వచ్చేంత వరకు మీరు వర్షంలో గానీ ఎండలో గానీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ మాల్లో ఉంటే 12 minutes మీరు మాల్లోనే ఏసీ ఎంజాయ్ చేసి టైం స్పెండ్ చేయొచ్చు. ఈ అటెండెన్స్ కి చార్జెస్ 10, 20, 100 ఎంతమంది అటెండెంట్స్ ఉన్నారు? లాజిస్టికల్లీ మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి. మేము 49 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం, బట్ వీ కెన్ డ్రాప్ ఛార్జ్ ప్లస్ పార్కింగ్ టికెట్ ఛార్జెస్. మన సప్లై కోసం ఎంతమంది లోకల్ పార్కింగ్ కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళతో టైఅప్ చేసుకుంటున్నాం. అండ్ వ్యాలెస్ కి మేము సింపుల్ అయిన మోడలే పెట్టుకున్నాం. మేము ఛార్జ్ చేసే 49 రూపీస్ మా రెవెన్యూ అండ్ పార్కింగ్ టికెట్ కైనా ఛార్జెస్ పార్కింగ్ కాంట్రాక్టర్ కి వెళ్ళిపోతుంది. దాంట్లో మాకు ఎలాంటి షారు రాదు. అదొక యాడెడ్ రెవెన్యూ కాబట్టి కాంట్రాక్టర్ వాళ్ళతో పాటు కలిసి పనిచేయకపోతే వాళ్ళ దగ్గర షార్ తీసుకోవచ్చు. రెండోది, మేము చార్జ్ చేసే 49 రూపీస్ లో 36 రూపాయలు అంటే 36 రూపీస్ మా అటెండెంట్ చేతికి వెళ్తుంది. ఒక 13 రూపాయలు మా చేతికి అందుతాయి. ఇదే మా అటెండెన్స్ మీ రోల్ లో ఉన్నారా లేదా? అవును,
అవును. ఈ రోజు ఈ డేట్ లో అటెండెన్స్ లో మొత్తం ఎంతమంది ఉన్నారు? మా దగ్గర ఈ రోజు వరకు దాదాపు 360 మంది వేరే వేరే లొకేషన్స్ లో అసైన్ అయ్యారు. యుఎస్ లో ఉండే ఒక కంపెనీ మీలాగానే మాల్స్ ను ఆపరేట్ చేస్తున్నారు. ఇంకో సొల్యూషన్ కూడా ఇస్తున్నారు, కార్ వాష్ సర్వీసెస్. ఈ విధమైన సర్వీసెస్ మీరు దీంట్లో యాడ్ చేయడానికి ఇష్టపడుతున్నారా? అది కాకుండా ఒక రెవెన్యూ మోడల్ గా ఉంటుంది. సందేశ్ గారు, మీరు ఇన్వెస్ట్ చేయడానికి ముందుగానే మెంటర్షిప్ మొదలు పెట్టారు. మీరు చెప్పిన ఈ సజెషన్ ఆల్రెడీ మా లాంగ్ టైమ్ ప్లాన్ లో ఉంది. మేము దానికి ఒక చిన్న ప్లాన్ పెట్టుకున్నాం. అందులో ఇది ఆల్రెడీ ఇన్క్లూడెడ్. అదేంటంటే ముందు ఏబిసిడి రాయడం నేర్చుకుందాం, ఇంకా క్యాట్ బ్యాట్ ర్యాట్ తర్వాత నేర్చుకుందాం. లేదు, లేదు. మంచిదే, మంచి విషయమే. మీ కాన్ఫిడెన్స్ చాలా బాగుంది. ముందు మార్కెట్ సర్వే తెలుసుకుందాం, అప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆడియన్స్, మీ దగ్గర ఓట్ మీటర్స్ ఉన్నాయి. మీ టైం ఇప్పుడు స్టార్ట్ కాబోతోంది. గుండె వేగంగా కొట్టుకుంటుందా? మినీ హార్ట్ అటాక్. ఓ, వెరీ గుడ్. 94% జనానికి ఏమనిపిస్తోందంటే ఇది చాలా అవసరమని. సార్, కొంచెం వాల్యుయేషన్ గురించి, నంబర్స్ గురించి మాట్లాడదామా? FY24 లో మా ARR 1.69 crore. పోయిన సంవత్సరం మేము చేసింది 5.2 crore. ఈ సంవత్సరం మేము దాదాపు 18 crores కి క్లోజ్ చేస్తాం. ఏమంటున్నారు? మీ డిమాండ్ ఏమిటి? సార్, మేము యాక్చువల్గా నవంబర్లో ప్రీ సిరీస్ ఏ రౌండ్ రేస్ చేసాం దాదాపు 7.5 కోట్లకి. క్యాక్టస్ పార్ట్నర్స్, వి ఫౌండర్ సర్కిల్, వి క్యాట్స్ ఇంకా మార్వా ఫ్యామిలీ అందులో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు 4 కోట్లకి మాకొక బ్రిడ్జ్ రౌండ్ ఉంది. అందులో 2.5 కోట్లకి అక్జోనా క్యాపిటల్ మాకు కమిట్మెంట్ ఇచ్చారు. సో మేము మీ దగ్గర 1.5 crores రేస్ చేయాలనుకుంటున్నాం. 7 crore ప్రీ మనీ వాల్యుయేషన్. సరే, ఓకే. లాస్ట్ మంత్ P&L ఎంతో చెప్పండి. పోయిన నెల మేము 72 లక్షలు అంటే 72 lakhs కి క్లోజ్ చేశాం. అందులో 26.5 లక్షలు మా మంత్లీ బర్న్ గా ఉంది. ఈ సంవత్సరం మాకు 1 crore MRR క్రాస్ చేసేస్తాము. అండ్ అందులో మా బర్న్ 25 lakhs వరకు వస్తుంది అనుకుంటున్నాం. సరే, అయితే మీ B2C రెవెన్యూ అదంతా? అర్జున్, ప్రస్తుతానికి మేము డైరెక్ట్ గా కస్టమర్ కి సర్వీస్ ఆఫర్ చేయడం లేదు. ప్రస్తుతానికి మేము B2B2C కి ఆపరేట్ చేస్తున్నాం. ఇప్పుడు మేము B2C కి వెళ్ళాలనుకుంటున్నాం ఈ యాప్ ద్వారా? అవును. మీరు B2B2Cకి వెడతానంటే ఐఎమ్ ఆల్ ఇన్. ఒకవేళ B2Cకి వెళతానంటే లాజిస్టికల్లీ అదొక నైట్ మేర్, అచీవ్ చేయడం చాలా కష్టం. మీరు రెండు చేస్తానంటే ఐఎమ్ అవుట్. ఓకే, ఈ పార్కింగ్ అనబడేది ఏరియా ఆఫ్ ఎక్స్పెర్టీస్ లేనందువల్ల, దీనికి నేను ఎలాంటి వాల్యూ ఇవ్వనందువల్ల దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి నాకేమీ ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను వీళ్ళ బిజినెస్ మోడల్ అండ్ బిజినెస్ ఐడియాస్ చూసి చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఒప్పుకుంటున్నాను. శైలి గారు, మీరు? నేను మీ యూజర్ ఖచ్చితంగా అవుతాను, కానీ ఐ వుడ్ లైక్ టు సిట్ అవుట్. ఎందుకంటే ఇది నా నాలెడ్జ్ ఏరియాలో లేదు కాబట్టి. కానీ బయట నుంచి రూట్ చేస్తాను. అర్జున్? ఇంకా B2C లాంచ్ అవ్వలేదు. అండ్ B2Cలో నాకేమనిపిస్తోందంటే బర్న్ ఎక్కువ ఉంటుంది. సో మీరు B2Cని లాంచ్ చేసేంత వరకు, లేదా బిజినెస్ మోడల్ క్లియర్ అయ్యేంత వరకు నేను ఇందులో మీతో కలవలేనని చెప్తున్నాను. ఇప్పుడు సందేశ్ గారు, మీ వంతు. సో నేను 50 lakhs ఇన్వెస్ట్ చేయడానికి మీ వాల్యుయేషన్ నాకు ఓకే. తప్పకుండా సార్. వాల్యుయేషన్ లో ఏ నెగోషియేషన్ లేదా మీకు? లేదు. ఎందుకు లేదంటే కంగ్రాచులేషన్స్. ఎందుకు లేదంటే ఈయన ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు 3.5 crores ని ఈయన కరెంట్ వాల్యుయేషన్ లో తీసుకున్నారు. సో వీళ్ళని ఆ స్పాట్ లో పెట్టడానికి వీళ్ళకి అన్ఫెయిర్ గా ఉంటుంది. Thanks a lot, వాళ్ళ sir. దగ్గర Thank you, sir. ఇప్పుడు మళ్ళీ నెగోషియేట్ చేయడం అనేది వెరీ కరెక్ట్ కాదు. జనరస్ అండ్ వెరీ Thank you, గుడ్. sir. ఇది నిజంగానే చాలా ఫెయిర్ ఆఫర్. మీరు ఇప్పుడు చేతులు కలుపుతారా? ఎస్. అయితే రండి. థ్యాంక్ యూ టైటన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ కంగ్రాచులేషన్స్. ది బెస్ట్. ఐ థింక్ B2B2C మోడలే బెటర్ B2C అనుకుంటున్నాను. ఈజ్ ఏ డిజాస్టర్ బర్న్, మ్యాసివ్ బర్న్. ఇప్పుడున్న మోడల్ చాలా బాగుంది. అంతేకాదు కాంప్లికేటెడ్ కూడా.